ఎక్కడికి బయలుదేరావు? ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి, కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోవడమేనా? చెప్పడం చాలా ఈజీరా. ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి చూడరా, నా బాధ ఏంటో అర్థమవుతుంది. నా మనసుని కష్టపెడుతూ నేను ఇంకిక్కడ ఉండలేనురా. అరే ఆగరా! నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీ ప్రాబ్లం తన ప్రాబ్లం గా చేసుకుని హెల్ప్ చేసిన బాలకు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకుని వెళ్ళిపోదాం. పదరా, పద. నేను చెప్పేది విను. ఏంటిది? నువ్వు నన్ను ప్రేమించావు కదూ? లేదు, ప్రేమ కోసం అబద్ధం చెప్పు, కానీ ప్రేమించిన వాడితో అబద్ధం చెప్పు. నేనే అబద్ధం చెప్పట్లేదు. బాలా, ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు. మన విషయంలో అదే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించట్లేదు. లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి మాట్లాడుకో. నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది. అది నీ అంగీకారంతోనే చల్లారుతుంది. ఒప్పుకో. నాని, ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు. అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు. మనిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం, 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 స్నేహం తప్ప వేరేమీ లేదు. అంతే ఆవశ్యంగా చేయకూడదు నేను చెప్తాను. అబద్ధం నిజమవుతుందా? ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకున్నాగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమను నీలో నువ్వే అణుచుకుని కుమిలిపోకు. ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు, మనసుకి బరువు తగ్గి తేలిక పడుతుంది. నేను ఈ పెళ్లి కొప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను. మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు. దాని మాట మనం వినాలి గాని అది మన మాట వినదు. నా మనసుని చంపుకుంటాను. అంత తేలిక కాదు. ఒక్కసారి నీ మెళ్ళలో 3 ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు. చూడు, సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు. కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు, ప్రేమ.